నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్తే, జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, కృష్ణానది బుడమేరు వరదల్లో పలువురు జిల్లా అధికారులు విశిష్ట సేవలు అందించారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం రాత్రి నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ, జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిసి కృష్ణా నదికి, బుడమేరుకు వరదలు సంభవించాయన్నారు. జిల్లా అధికారులు అందరూ కలిసికట్టుగా ఎంతో చాకచక్యంగా శ్రమకోర్చి రాత్రింబవళ్లు మేలుకుని వరద బీభత్సవాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. అందరి సహకారంతో సాధ్యమైనంతవరకు పంట నష్టాలను, ప్రాణ నష్టాలను నియంత్రించగలిగామన్నారు. జిల్లాలో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో వారికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించడంలోనూ వరద బాధితులను పలు రకాలుగా సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా అధికారులు, సిబ్బంది అందరూ అంకిత భావంతో విధులు నిర్వహించారని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ ఎస్డీసీ జి శ్రీదేవి, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీఓలు వాణి, పద్మావతి, రాజు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎండ్బి ఈఈలు శివప్రసాద్, శ్రీనివాసరావు, విద్యుత్ ఈఈ భాస్కరరావు, డిపిఓ నాగేశ్వర్ నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, పలువురు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. మచిలీపట్నం రూరల్ మండలం కోలాటి తిప్ప, పల్లె తుమ్మలపాలెం, కోన పంచాయతీలలో ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి కొల్లు రవీంద్ర పలు రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. సర్పంచ్లు మోకా రాజు, నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఇవాళ నడిపిస్తా ఉన్నారు. 100 రోజులు అయింది. 100 రోజుల్లో 10 రోజులు వరదలకు పోయినాయి. విజయవాడ వరదలు చూశారు కదా, అంతా టీవీలో చూసారమ్మా. ఒక ముఖ్యమంత్రి 10 రోజులు విజయవాడలోనే ఉండి, మన బోట్లు కూడా చాలా వచ్చినాయి అక్కడ, మన వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు, పర్వాలు వేసుకుని అక్కడ రాత్రి వాళ్ళు కష్టపడ్డారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా రాత్రి అనక పగలనక ఆయన తిరిగి సాధారణ స్థితి తీసుకొచ్చారు. 90 రోజుల్లో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేశాం. పెన్షన్లు గతంలో 200 పెన్షన్ 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే అన్నా క్యాంటీన్లు ఆపేశాడు. ఇవాళ 100 అన్నా క్యాంటీన్లు పెట్టించాం. 5 రూపాయలకి అన్నం పెడుతున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అదేవిధంగా యువతకు ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇవాళ మెగా డిఎస్సి నిర్వహిస్తూ త్వరలోనే 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం. ఇదే పరంపరలో రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన యువతకు ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేయబోతా ఉంది. మహిళలు, చిన్నారులను వేధిస్తున్న రక్తహీనత సమస్యను పారద్రోలడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని శారదానగర్లో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో పాల్గొన్నారు. చిన్నారులకు అన్నప్రాసన చేసి పోషకాహారాన్ని అందించారు. పలువురు గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రక్తహీనత అనే సమస్యతో ఏ ఒక్కరూ బాధపడకుండా చూడడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకే ప్రతి ఒక్కరికీ పోషకాహారాన్ని అందిస్తున్నాం అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం మా లక్ష్యం. అక్కడక్కడా నమోదవుతున్న రక్తహీనత సమస్యలను పరిష్కరించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇడు
కృష్ణా జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడిగా వక్కపాటి శివప్రసాద్ను నియమిస్తూ సోమవారం నేషనల్ ఉమెన్ రైట్స్ అధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజని నియామక పత్రం అందజేశారు. గాంధీనగరంలో తన కార్యాలయం వద్ద శివప్రసాద్కు నియామక పత్రం అందజేశారు. మానవ హక్కులను పరిరక్షించాలని కోరారు. క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉన్న నాకు వివాహం కాలేదు. పూర్వీకుల ద్వారా వచ్చిన 97 సెంట్ల మాగాణి భూమిని ఆక్రమిస్తున్నారు. ఇందుకు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారంటూ ముంజులూరు గ్రామానికి చెందిన మహిళ అగస్త్య సంపూర్ణ దీనంగా రోధించింది. కలెక్టరేట్ వద్ద సోమవారం మీడియా ముందు సంపూర్ణ తన బాధను వెళ్లగక్కుకుంది. 4 ఏళ్లుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నానని, తన భూమిని మాజీ మంత్రి జోగి రమేష్ అనుయాయులు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉన్న తన ఆఖరి కోరికగా జిల్లా కలెక్టర్ బాలాజీ ముందు తన గోడు వినిపించుకున్నామన్నారు. వినాయక చవితి సందర్భంగా గూడూరు టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని సోమవారం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేకమైన వాహనంలో అలంకరించి మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వినాయక విగ్రహాన్ని రామరాజుపాలెం కాలువలో నిమజ్జనం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే పట్టణ సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని నిర్వీర్యం చేసిందని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు ఆరోపించారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏఏబీ మంజూరు చేసిన సమగ్ర మంచినీటి పథకంను వైసీపీ పాలకుల నిర్లక్ష్యం వల్ల అతి ముఖ్యమైన ఈ పథకం కేవలం శిలాఫలకాలకే పరిమితమైందన్నారు. ఈ పథకం రద్దయ్యే పరిస్థితుల్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఎంపీ బాలశౌరులు ఈ పథకాన్ని తిరిగి పట్టాలెక్కించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. ఏఏబీ నిబంధనలు సడలించి ఈ పథకం అమలుకు 48 నెలల గడువు ఇవ్వడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు, ప్రజారోగ్యశాఖ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమావేశమై మంచినీటి పథకం పనులు తిరిగి ప్రారంభమయ్యేలా చూస్తారన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సోమవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. వీధులను ఊడ్చి సున్నం, బ్లీచింగ్ చల్లారు. చెత్తా చెదారాన్ని తొలగించారు. ఆయా ప్రాంతాలలో మొక్కలు నాటారు. కమిషనర్ ఎం. గోపాలరావు, కౌన్సిలర్ కటకం ప్రసాద్, టీడీపీ నాయకులు అనుముల పూర్ణ, కోరుమిల్లి వెంకటస్వామి, వేములమడ జనార్దన్, మల్లికార్జున ప్రసాద్, ఎలిగట్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో